హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే మేకర్స్. కన్సీలింగ్ వర్క్ కరెక్టర్ వరకు చేశాను. నెక్స్ట్ వీడియోలో కన్సీలింగ్ చెప్తాను అని చెప్పాను కదా. సో కన్సీలింగ్ చేద్దాం. నా స్కిన్ కలర్ ఇక్కడ మనది ఒరిజినల్ కదా, అందుకని అక్కడ మనం చెక్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఫెయిర్ అయినట్టు అనిపిస్తుంది కదా, సో ఇది మనం చేద్దాం. మనం ఎక్కడైతే ఆరెంజ్ ఇచ్చామో అక్కడే యూజ్ చేయాలి. చూసారా, ఇదిగోండి. ఇందాక నేను ఇలా అన్నాను, కానీ ఇప్పుడు ఇది జస్ట్ ట్యాప్ అనమాట. మనకి బ్రష్తో అవ్వకపోతే మనం ఫింగర్స్తో కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు. లేదు అంటే బ్యూటీ బ్లెండర్ కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట. జస్ట్ ఇదిగోండి ఇలా అప్లై చేసేసి ఇలా ట్యాప్ అనమాట. బ్లెండ్ అయ్యే వరకు ట్యాప్. ఇదిగోండి, ఇక్కడ చూసారా బ్లాక్ స్పాట్ అనేది, అట్లా అనమాట. కరెక్ట్ అయింది కదా, అలా. ఇది ఓకేనా? ఇక్కడ మనం ఆరెంజ్ కరెక్టర్ ఇచ్చాం కాబట్టి నేను కన్సీలింగ్ చేస్తున్నాను, లేదంటే నేను చేయకపోతుండే. జస్ట్ మనం ట్యాప్ బ్లెండ్ అయ్యే వరకు ట్యాప్. ఇదిగోండి ఇట్లా ఈక్వల్ షేడ్ అంటే ఈవెన్ టోన్ న్యూట్రలైజ్ చేస్తున్నాం అన్నమాట. మనం ఏం చేస్తున్నాం, న్యూట్రలైజ్ అంటే మన స్కిన్ అక్కడ ఒక కలరు ఉంది కదా, సో ఆ కలర్ అంతటినీ మనం ఒకే కలర్లోకి మనం ఈవెన్గా తీసుకొస్తున్నాం. ఇదిగో ఇలా ఓకేనా? ఇప్పుడు మనకి ఈవెన్గా స్ప్రెడ్ అయింది. ఓకేనా? ఇదిగోండి, చూడండి, మీకు ఎక్కడ ఆరెంజ్ షేడ్ అని అనిపించదు, ఎందుకంటే మనం మొత్తం కరెక్షన్ చేసాం కదా. ఓకేనా? నేను ఓన్లీ ఇప్పుడు బేస్ మేకప్ ఒకటే చెప్తున్నానండి, ఐ మేకప్ కాదు. ఐ మేకప్ నేను మళ్ళీ ఈ వీడియో చూసి మీరు ఐ మేకప్ కావాలి అని కామెంట్ చేస్తే నేను ఐ మేకప్ కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫౌండేషన్ అన్నమాట. ఫౌండేషన్ బ్లెండింగ్ ప్లేట్ అండి ఇది. మనకి ఫేస్ డ్రై అవుతుంది అన్న టైంలో మనం మిస్ట్ యూజ్ చేయాలి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను మిస్ట్ ఎందుకు యూజ్ చేస్తారు అనేది, కానీ నా ఫేస్ ఏం డ్రై అవ్వట్లేదు, సో నేను అందుకే యూజ్ చేయట్లేదండి. ఫౌండేషన్ నాకైతే ఈ డార్క్ షేడ్ సరిపోయింది. చూద్దాం, చెక్ చేద్దాం మనకి ఏ షేడ్ సరిపోతుంది. మనం చెక్ చేద్దాం. మరి డార్క్ అవుతుందేమో అనుకుంటున్నాం. ఇది బ్లెండ్ చేసి చూడండి, కొంచెం డార్క్లా అనిపించింది ఇక్కడికి చూడండి. సో మనం మీడియం అనేది మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం.
ఓకేనా. ఇది మీడియం లైట్గా తీసుకుందాం. ఓకేనా, మీడియం లైట్ తీసుకో. మనకి బ్లెండ్ చేసిన తర్వాత ఈ కలర్ వచ్చింది, దీన్ని చూద్దాం. దీన్ని బ్లెండ్ చేసాం, చూడండి షేడ్ సరిపోయింది. ఇది సేమ్ షేడ్ వచ్చింది అనమాట. ఇది కొంచెం డార్క్. సో ఓకే, ఇప్పుడు నా ఫేస్ కొంచెం డ్రై అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది, కాబట్టి నేను అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెక్టర్ అండ్ కన్సీలర్ స్మడ్జ్ అవ్వకుండా మనం గ్రిప్ స్ప్రే కూడా వాడచ్చు. అంటే కరెక్టర్ అండ్ కన్సీలర్ అనేది స్మడ్జ్ అవ్వకుండా రెండు. ఓకేనా, అది మనం దీన్ని కూడా డ్రై అవ్వనివ్వాలి. మొత్తం డ్రై అవ్వనివ్వాలి ఫ్యాన్ కోసం. నేను బేస్ మేకప్ ఒకటే చేస్తున్నాను, ఐ మేకప్ కానీ ఏమీ చేయట్లేదు. జస్ట్ బేస్ మేకప్ ఒకటే చూపిస్తున్నాను మీకు. ఇదిగో బ్లెండింగ్ ప్లేట్ అన్నమాట. మనం ఏ ప్లేస్లో అయితే అప్లై చేస్తున్నామో ఆ ప్లేస్లో ట్యాప్ చేసేసుకోవచ్చు. ఈ ప్లేస్లో రాసాను, ఆ ప్లేస్లోనే అప్లై చేసేస్తున్నాను. బ్లెండింగ్ అన్నమాట. బ్లెండింగ్ ఎంత బాగా వస్తే మేకప్ అంతా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. చూడండి, ఇటు ఫౌండేషన్ రాసాను, ఇటు ఫౌండేషన్ రాయలేదు. డిఫరెన్స్ చూసారా? ఇటువైపు నేను బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. ఓకేనా, ఇదిగో బ్లెండర్తో కూడా మనం రఫ్ చేయకూడదు, ట్యాప్ అన్నమాట. మనం బ్లెండింగ్ ఎంత బాగా చేస్తే మనకి మేకప్ అంతా ఫ్లాలెస్గా వస్తుంది. ఇదిగో చూడండి, మీకు ఏది నచ్చింది? బ్రష్ బ్లెండింగ్ నచ్చిందా, బ్లెండర్తో బ్లెండింగ్ నచ్చిందా? నేను చాలా సింపుల్గా వేసానండి. నా స్కిన్ టోన్ మేకప్పే వేసాను, ఇంకా హెవీగా వేయలేదు. ఎందుకంటే హెవీ స్కిన్ టోన్ మనం తీసుకుంటే అది అంటే వాళ్ళు అడిగిన దానికి వేయచ్చు. మనకి ఎలా కావాలి అని వాళ్ళు అడిగితే దానికి మనం వేయచ్చు. కానీ ఓకేనా,
ఐస్ దగ్గర. మనం గట్టిగా రబ్ చేసిన ప్రోడక్ట్ బ్యాక్ వచ్చేస్తుంది. సో ఓన్లీ ట్యాప్ ట్యాప్. ఓకేనా? ఇదిగోండి. ఇప్పుడు ఫైనల్ ఫౌండేషన్ వేసుకుంటారు. ఇప్పుడు పౌడర్ లాకింగ్ బ్రష్ అన్నమాట. ఇప్పుడు మనం పౌడర్ని లాక్ చేసుకోవాలి. పౌడర్ని మనం లాక్ చేసుకోవాలి. పౌడర్తో మనం ఈ ఫౌండేషన్ని లాక్ చేసుకోవాలి. పౌడర్ మనం జస్ట్ లాగింగ్ కోసం వాడతామండి, మేకప్ ప్రొసీజర్లో కాదు. అంటే ఏంటంటే అది ఎక్కువ హెవీగా వాడకూడదు. అంటే ఇప్పుడు వరకు మనం రాసిన దాన్ని డ్రై అవుతుంది, స్క్వీజీగా చెమటగా అవ్వకుండా జస్ట్ ఇంకా అప్పటికప్పుడు డ్రై అయిపోవడానికి మనం పౌడర్ని యూజ్ చేస్తాము. నా షేడ్ పౌడరే నేను వాడుతున్నానండి. పౌడర్లో కూడా షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్ పౌడర్నే మనం యూజ్ చేయాలన్నమాట. ఇలా జస్ట్ గ్రీజ్ లైన్స్ పడకుండా మనం ఇదిగోండి ఇలా. ఓకేనా? ఇది చూడండి. ఇప్పుడు లాక్ చేసిన తర్వాత ఇది చూసారా? ఓకే, పౌడర్తో లాక్ చేసిన తర్వాత ఇంకా మనం ఇచ్చేది కాంటోర్ బ్లష్. నేను చెప్పాను కదా, నేను ఓన్లీ బేస్ మేకప్ వరకే చెప్తున్నానని, అందుకని ఇక్కడ వరకే చెప్తున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి మేకప్ వీడియోస్ కావాలి అనుకుంటే, అంటే ఇంకా ఉంటాయి కదా వాటర్ ప్రూఫ్ మేకప్, హెచ్డి మేకప్, ఇవన్నీ మేకప్లు కావాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఖచ్చితంగా ప్రతి మేకప్ లుక్ నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా ఎవ్రీ ట్రెండింగ్లో ఉన్న ఎవ్రీ హెయిర్ స్టైల్ నేను మీకు చూపిస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? దీని ముందు వీడియో చూసేయండి, తర్వాత దీని వీడియో చూసేయండి. మీకు స్టెప్ బై స్టెప్ ఎవ్రీ బేస్ మేకప్ మీకు అర్థమైపోతుంది. ఓకేనా? బాయ్ బాయ్.